నమస్తే. ఇవాల్టి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మనం మరో ఇన్స్పిరేషన్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నా. కేవలం ఇన్స్పిరేషన్ స్టోరీసే కాదు, ఇంటర్వ్యూసే కాదు, పొలిటికల్ ఇంటర్వ్యూస్ కూడా ఇందులో ఉంటాయి. సో ఈ వారంలో, ఈ నెలలో ట్రెండింగ్లో ఉన్న వ్యక్తుల ఇంటర్వ్యూస్ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ పాడ్కాస్ట్లో నేను ఒక జర్నలిస్ట్ యొక్క ఆయన చేసిన పోరాటాన్ని మీ ముందు ఉంచబోతున్నా. ఎందుకంటే జనరల్గా జర్నలిస్ట్ అనగానే చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలంలో యాజమాన్యాలు లేకపోతే ఛానల్స్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ అయిపోవడం, జర్నలిస్టులు కూడా ఆ రకంగా వ్యవహరించడం, ఇదంతా కూడా కొంత ప్రజలకి ఒక రకమైన వ్యతిరేకమైనటువంటి ఒక ఆలోచన వచ్చింది కొంతమంది మీద. ఈ సిచ్యువేషన్లో ప్రజల కోసం, పబ్లిక్ కోసం, సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఇంకా ఉన్నారు అని చెప్పడానికి ఈ వీడియో. నేను మొన్న షాద్నగర్కి వెళ్ళిన. షాద్నగర్లో ఒక మహిళ మీద పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు చాలామంది జర్నలిస్టులు వచ్చారు. అక్కడ లోకల్గా పనిచేసే స్ట్రింగర్స్ కానీ మిగతా జర్నలిస్టులు అంతా చాలా బలంగా ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు నాకు అక్కడ కనిపించారు. అందులో సత్యనారాయణ అనే ఒక జర్నలిస్టు, మిద్దెల సత్యనారాయణ. అతను దాదాపు గత బీఆర్ఎస్ హయాంలో ఒక 5 కేసులు ఎదుర్కొన్నాడు. 5 కేసులు ఎదుర్కోవడంతో పాటు జైలు కూడా పోయొచ్చిండు. అంటే అతను చేసిన స్టోరీస్ కానీ, పెట్టిన కేసులు దేని మీద పెట్టిరని చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇంతగా ఒక జర్నలిస్ట్కి భయపడ్డరా అని. 34 సంవత్సరాల ఈ యువ జర్నలిస్టు జైలుకు పోయిండు, 4-5 కేసులు ఎదుర్కొన్నాడు. దాదాపు ఒక 2-3 లక్షల రూపాయలు కోర్టుకు పోవడానికి, రావడానికి, లేకపోతే అడ్వకేట్ ఫీజులు ఇవ్వడానికి ఖర్చు పెట్టిండు. అంటే తనకున్న దాంట్లో, తను కష్టపడుతున్న దాంట్లో. ఎవరి సహకారం లేకుండా ఇండివిజువల్గా ఈ పని చేస్తున్నాడు. అండ్ దాంతోపాటు పబ్లిక్ వాయిస్ అని రంగారెడ్డి జిల్లాలో ఒక 12-13 వాట్సాప్ గ్రూప్స్ ఓపెన్ చేసి 2016 నుంచి ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇట్లాంటి వాళ్ళని సమాజం ముందు పెట్టాలి, ఇంకా ఈ వృత్తిని చాలా బలంగా కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పాలని నేను ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతనికి సంబంధించిన FIRలు నా ముందున్నాయి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ కేసులను మనం ఒకసారి డిస్కస్ చేస్తూ ఉంటే. ఇది అతను ఈ కేసులోనే సెక్షన్ 353 కింద ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. ఏమనంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించిండు అన్న ఒక తప్పుడు కేసును ఫైల్ చేసి కూడా జైలుకు పంపించారు. అయినా కూడా తను వెనక్కి తగ్గలేదు, కొట్లాడుతూనే ఉన్నాడు. పోలీస్ స్టేషన్లకు పోయి పోలీస్ స్టేషన్లలో పోలీసులు మందు తాగుతుంటే కూడా వీడియోలు తీసి, ఫోటోలు తీసి వీళ్ళు వార్తలు రాశారు. ఇట్లా సత్యనారాయణ గారికి బాగా తెలుసు సత్యనారాయణ అంటే ఏంటన్నది. నా ముందు అదే సత్యనారాయణ మీ ముందుకు తీసుకొచ్చాను. తనతో మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఓకే. చూడ్డానికి చాలా సన్నగా, లేకపోతే ఏంది ఈ మనిషేనా ఇన్ని 5 కేసులు ఎదుర్కొన్నది, ఈ మనిషేనా జైలుకి పంపించిందని అనుకుంటారు. పోలీసులు కూడా అట్లే అనుకున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కూడా అదే జరిగింది. ముందుగా మన తొలి వెలుగు న్యూస్ ఛానల్ చూసేవారికి, సిబ్బందికి ముందుగా అదే విధంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కూడా ఎన్నో కేసులు ఎదుర్కొని మిమ్మల్ని పోలీసులు కూడా కిడ్నాప్ చేశారు. రగన్న అంటే ఒక తెలంగాణ మీడియా అంబాసిడర్గా చెప్పుకునే రగన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను 2012లో ప్రజాశక్తి నుంచి నా జర్నలిజం ప్రస్థానం మొదలైంది. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి నేను ప్రజాశక్తి, కొద్దిగా లెఫ్టిస్ట్ భావజాలం ఆ రకంగా ప్రజాశక్తిలో ఎంట్రీ అయ్యి అక్కడి నుంచి ఆంధ్రప్రభ, తర్వాత రాజ్ న్యూస్, ఇలా ఆ తర్వాత ఇప్పుడు పత్రికలో వార్తలు రాస్తా ఉన్నాను. 2018లో కొందూరుకు పోలీస్ స్టేషన్లో ఒక లక్ష్మీదేవిపల్లి అనే ఆ ఊరు ఎక్కడ, అసలు ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు. కనీసం ఒక గర్భిణీ స్త్రీలు అర్ధరాత్రి పురిటి నొప్పులు వస్తే పోవడానికి కూడా ఆ ఊరికి రహదారి లేదు, ఒక చిన్న వెహికల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు అని ఆ విలేజ్ని వార్త రాస్తే, అప్పుడున్న బీఆర్ఎస్ కొందరు నేతలు ఆ పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో కానీ, పత్రికల్లో కానీ మా ఎమ్మెల్యేని, మా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రాస్తున్నారు అనేది కంప్లైంట్ ఇచ్చారు. అది కేసులో ఆ మొదటి కేసే అక్కడ నుంచే కేసుల ప్రస్థానం. కొందూరు పోలీస్ స్టేషన్ లో అప్పుడు వెంకటేశ్వర ఎస్ఐ గారు ఉన్నారు. ఏం లేదు అని స్టేషన్ కి పిలిచి నా ఫోన్ లాక్కొని కేసు చేశాడు. ఇంకా ఆ తర్వాత ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట విలేజ్ లో ప్రభుత్వ భూమి, సుమారు 3 కోట్ల ప్రాపర్టీ, అది ప్రభుత్వానికి సంబంధించిందే. ఆ భూమి కబ్జాకు గురి అవుతుందని నేను ఒక్కనే కాదు, నాతో పాటు కొంతమంది జర్నలిస్టులు కూడా రాశారు. మొదట దాన్ని నేను వెలుగులోకి తెచ్చినాను. అదే దాని మీద ఆ పత్రిక కథనాలు చూసి తహసీల్దార్ రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు అప్పుడు, ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ప్రభుత్వ భూమి ఎంక్రోచ్ అయింది అక్కడ,
దాని మీద మీరు అంటే అప్పుడు కబ్జా చేసిన కబ్జాదారుడి మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఏం చేసిండు అతనంటే మళ్ళీ నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఆ సిఐకి తెలుసు ఇది ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది, రెవెన్యూ మెజిస్ట్రేట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, కేసు రిజిస్టర్ అయింది అక్కడ ఎవరి మీద, భూ కబ్జాదారుని మీద. కానీ అది అయిన 10 days తర్వాత మళ్ళీ నా మీద నేనేదో అతన్ని బ్లాక్మెయిల్ చేసినట్టు నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు, నాతో పాటు కొంతమంది మీద కూడా అయింది. అంటే ఇక్కడ ఏంటంటే పోలీసులు మొత్తం కూడా సివిల్ డిస్ప్యూట్లలో భూ కబ్జాదారులకు రియల్టర్లకు కొమ్ముగాసి వార్తలు రాసే సామాన్య జర్నలిస్టులమైన కేసులు చేసిన ఆ పరిస్థితి మనకు కనిపించింది అప్పుడు. అయినా కూడా మనం ఎక్కడ కూడా వెనకగలేదు. ఇక్కడ ఏంటంటే రెవెన్యూ, పోలీసు, పొలిటికల్ ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరిగినప్పుడు ప్రజలు ఆశ్రయించేది మీడియాని, పత్రికలను, జర్నలిస్టులను, మీడియాను ఆశ్రయిస్తారు. అదే క్రమంలో ఏ బాధితుడు వచ్చినా మనం వార్తలు రాసినాం కాబట్టి అందరూ లైన్ కట్టి వచ్చేది నా దగ్గరికి. అసలు రాత్రి 12 గంటలకు పడుకుంటే ఉదయం 6-7 గంటలకల్లా నా సెల్ ఫోన్ మోగుతూనే ఉంటుండే. అట్లా ఎక్కడో మారుమూల గ్రామాలకి వెళ్ళి ప్రజలు వచ్చేది. ఎందుకంటే ఈయన దగ్గరకు పోతే రాస్తాడు, కొంత న్యాయం జరుగుతుంది అని. చాలా మంది అట్లా. నేను ఇట్లా పోలీస్ స్టేషన్ గేట్ దగ్గరికి వెళ్తే లోపల సీసీ కెమెరాలు చూసి పోలీసు వాళ్ళు పిలిచి మీరు కంప్లైంట్ ఇచ్చారా, సరే మేము మీకు న్యాయం చేస్తాం రండి, అతనితో ఏం మాట్లాడకండి, ఇట్లా ఉండేది. ఈ సిచ్యువేషన్ ఉండేది అన్నప్పుడు. ఇంకా వరుస పెట్టి 5 కేసులు, 1 కాదు 2 కాదు. అందులో నీ మీద ఫైల్ అయిన కేసులో ఒక కేసు ఏదో ఉంది నా దగ్గర, ఏంటిది ఎఫ్ఐఆర్ నెంబర్ 666/2020లో కేసు అయినట్టుంది. 385 సెక్షన్ 447 506 రెడ్ విత్ 34 IPC 67 IT Act 2008. సో ఏం చేశారు ఇందులో మీరంటే, సో ఇందులో డీటెయిల్స్ రాసిరు అనమాట. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ దట్ టుడే 19/9/2020 at 6 o'clock అంటే 6 PM ద కంప్లైనెంట్ శ్రీ వేం నరేందర్ రెడ్డి అంటే ఈయన కాదు కదా, అక్కడ లోకల్ లీడర్, లోకల్ రియల్ ఎస్టేట్ అతను, సన్ ఆఫ్ లేట్ రామచంద్రారెడ్డి, ఏజ్ 53 years, క్యాస్ట్ రెడ్డి, బిజినెస్ మాదాపూర్ విలేజ్ ఆఫ్ ఫరూక్ నగర్ మండల్, కేమ్ టు PS and lodged a petition in which he stated that he constructing villas and have open plots and survey so survey number. సో ఇందులో వీళ్ళు ఏం రాశారంటే మీరు కొంతమంది కలిసి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేసిర్రు అన్నది ఆయన రాసిన, ట్రెస్ పాస్ చేసిర్రు నా భూమిలోకి వచ్చని. చెప్పాను నేను. ఈ సర్కార్ భూమి సర్కార్కు రిజిస్ట్రేషన్ చేసిన సర్కార్ భూమి సర్కార్కే రిజిస్ట్రేషన్ ఎట్లా సాధ్యమైతుంది? ఇది ఇందాక మీకు చెప్పినా నేను, తహసీల్దార్ గారి ఈ కేసు అదే పేపర్ లో వచ్చింది. ఇది ఫస్ట్ మేము రాసినాము, తర్వాత వెలుగు పత్రికల్లో, సాక్షి పత్రికల్లో కూడా వచ్చాయి, సాక్షి పత్రిక కథనాలు కూడా ఉన్నాయి మన కాడ. సర్కార్ భూమిని మళ్ళీ గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ చేసి అయితే అక్కడ వెంచర్ చేసిండు అతను. ఆ వెంచర్ కు ఆనుకునే ప్రభుత్వ భూమి ఉంటది. ఆ ప్రభుత్వ భూమి ఆ వెంచర్లకు పోవడానికి ప్రభుత్వ భూమి దాటి వెళ్ళాలి. కాబట్టి ఆ 2 ఎకరాలు ఏదైతే ఆ ప్రభుత్వ భూమి ఉందో దాన్ని ఈయన చేసిన తర్వాత మళ్ళీ ఆ కథనాలు రావడం, రెవెన్యూ వాళ్ళు స్పందించడం, కలెక్టర్ గారు స్పందించడం. కలెక్టర్ గారు హరీష్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఆయన క్లియర్ గా అసలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకూడదని ఒక కమిటీ అక్కడికి పంపించి ఎంక్వైరీ చేపించి హద్దులు ఏర్పాటు చేసినవి కూడా మన కాడ ఉన్నాయి లైవ్ లో, అవి కూడా తీసుకున్నాం. ఆ తర్వాత ఈ కేసుల ప్రక్రియ జరిగింది. రెవెన్యూ కాస్త పోలీసు వైపు వెళ్ళి ఎట్లా కేసు ఎట్లా పెట్టిరు మరి అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత? ఇంకా అప్పుడు ఏముంది, అదే రియల్ ఎస్టేట్ లీడర్ ఏది చెప్తే అది పోలీసు. కొద్దిగా ఇప్పుడు స్వేచ్ఛ ఉందేమో, ప్రశాంతంగా తిని ఇంకా నడుస్తూనే ఉంది. దాన్ని కోర్టుకు అటెండ్ అయితేనే ఉన్నా నేను. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను ఏమంటాడు? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అతను ఏంటంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న చర్చ ఏంటంటే అప్పుడు ఆయన అటువైపు ఉన్నాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కాబట్టి కొద్దిగా ఇటువైపు వచ్చి మళ్ళీ దీన్ని చూద్దాం, ఏదైనా ఉంటే మాట్లాడదాం అనే దాంట్లో మళ్ళీ ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది మనకు. ఓకే, సో ఇంకో కేసు ఉంది ఇప్పుడు. ఈ చార్జ్ షీట్ ఎక్కడ? ఈ కేసులో అరెస్ట్ అయ్యారా మీరు? లేదు, అది ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కు మెడికల్ టెస్ట్ల కోసం తీసుకెళ్లిరన్న. ఇది ఇప్పుడు అరెస్ట్ అయింది కదా, అరెస్ట్ 353. ఏమైంది? ఓ జర్నలిస్టు స్టేడియంలోకి వెళ్ళిండని అక్కడ ఉన్న ఆయనతో కంప్లైంట్ ఇప్పిస్తే ఆ జర్నలిస్టు ను అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ టెస్ట్ల కోసం తెస్తా ఉన్నారు. సరే మేము కొంతమంది జర్నలిస్టులు వెళ్ళినాం. వెళ్ళి ఏంటి అసలు ఏం కేసు ఏంటన్నది తెలియదు. శ్రీనివాస్ అని అక్కడ ఉన్న జర్నలిస్ట్, లోకల్ జర్నలిస్ట్. అక్కడికి వెళ్ళినాం. సరే ఏ జర్నలిస్ట్ కి అన్యాయం జరిగినా ఉండాలి కాబట్టి మన వాయిస్ వినిపించాలని పోతాం. అక్కడికి పోయి మాట్లాడినాం. ఏంది 41 CRPC ఇవ్వలేరు కదా, అదేందో తెలియదా, కుటుంబ సభ్యులకు తెలియదు, దాని తరంగా ఇట్లా ఎత్తుకొచ్చి ఇట్లా చేయడం ఏంది, కనీసం చెప్పండి ఏం జరిగిందో. మీరు అరెస్ట్ చేయొచ్చు చట్ట ప్రకారం, నోటీస్ 41 CRPC నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయండి, మాకు కూడా చెప్పండి ఏందో. సరే చట్ట ప్రకారం ఏం చేసేది మేము చేసుకుంటాం కదా అని అంటే, లేదు నువ్వు కూడా 353 అది ఏంది మా విధులకు ఆటంకం కలిగించావని 353 పెట్టేసి ఒక 9 మందిని చేర్చారు. మీరు ఆ చార్జ్ షీట్ లో చూస్తే అందులో 8-9 మంది జర్నలిస్టులు ఉంటారు. నేను ఏమనుకున్నా, ఆ కేసులో నన్ను ఒక్కరిని రిమాండ్ చేశారు, మిగతా చేయలే. అప్పటికే వీళ్ళు కొద్దిగా భయాందోళనకు గురయ్యి
ఎక్కడికక్కడ కావడం, తర్వాత మళ్ళీ కొంతమంది పెద్ద మనిషి వెళ్ళడం, మాట్లాడడం. ఆ తర్వాత జైలుకి పంపించారా? నన్ను జైలుకి పంపించారు, మహబూబ్నగర్ జైలుకి పంపించారు. అప్పటికి నా పెళ్లి ఇంకో 10 days 15 days ఉంది, మ్యారేజ్ ఫిక్స్ అయింది. అది పోలీసు వాళ్ళకి కూడా తెలుసు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో కేసులు పెడతానే ఉన్నారు, రిమాండ్ చేసి చేయాలనేది అనుకున్నారు వాళ్ళు. దానికి తోడు మ్యారేజ్ దగ్గరికి రావడం, పెళ్లి పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అప్పటికే మా నాన్నకి హెల్త్ బాగాలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. నేను హాస్పిటల్లో ఉంటే మా నాన్న నేను హాస్పిటల్కే వచ్చేసారు పోలీసులు. ఒక వెనకాల ఒక ఇన్నోవా, ముందర ఒకటి. వెనక్కి వెళ్ళిపోతే వెనకాల పట్టుకుందాం, ముందరికి వెళ్ళిపోతే ముందరు పట్టుకుందాం అని వచ్చేసి నన్ను. నేనేం పెద్ద అది కాదు. సరే ఇప్పుడు మనం ఏడున్నామో పోలీసులకు మినిట్ టు మినిట్ తెలిసిపోతుంది. మళ్ళీ అబ్జర్వేషన్లు దానికి అరెస్ట్ చేసి మహబూబ్నగర్ జైలు తీసుకుపోయారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిరు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆడ మొత్తం మెడికల్ టెస్టులు అవి ఇవన్నీ అన్ని చేసేసి, లేదు మళ్ళీ డ్రామాలు దీంట్లో, లేదు చూద్దాం వదిలేద్దాం. నేను ఫిక్స్ అయ్యి ఉన్నా. నన్ను సరే ఇవన్నీ నిలబడతాయి, వాళ్ళు పెట్టేటివన్నీ ఫాల్స్ కేసు, మనం నేరేం చేయలే కొట్టాలి. నా మీద పెట్టిన కేసులు మొత్తం పోలీసు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లే తప్ప ఒకరు వచ్చి ఒక్క వ్యక్తి కూడా వచ్చి నన్ను ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి లేకపోతే తిట్టిండు, కొట్టిండు, ఇట్లా చేయబట్టినని ఎవరు ఫిర్యాదు చేయలే. అన్ని పోలీసు వాళ్ళు పెట్టిన 353 తప్ప మిగతా ఎవరు కూడా వచ్చి ఇట్లా చేసిండు సత్యనారాయణ అని ఎవరు కంప్లైంట్ ఇవ్వలే. ఈ కేసులో ఏంటంటే మ్యారేజ్ దగ్గర ఉంది, ఖచ్చితంగా దెబ్బ కొట్టాలి అనేది ఫిక్స్ అయ్యారు. సరే నేను కూడా అప్పటికి మామూలుగా మాట్లాడుతుంటారు కానీ నేను కూడా మామతో మాట్లాడి చెప్పినాను, నేను వేరే వర్క్ లో వెళ్తున్నాను, ఒక 3-4 days 5 days మా అంటే 1 week, సరే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదా అనేది నేను అప్పటికే మా ఫ్యామిలీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా కిడ్నాప్ చేసి ఒక పాపని కుటుంబ సభ్యులను ఎట్లా ఇబ్బంది పెట్టిరో నా సిచ్యువేషన్ కూడా నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. రగననే ఎదుర్కొంటుండు, సరే మనం ఎందులే అనుకున్నాం. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ తర్వాత మళ్ళీ 4-5 days కు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన నాకు రావడం కూడా ఏంటంటే అసలు బెయిల్ రానియకూడదు. అప్పుడున్న సీఐ ఏంటంటే బెయిల్ రానివ్వకూడదు అని జడ్జిని కోర్టును మేనేజ్ చేసే పరిస్థితిలో ఉంటే ఎంత కక్ష కట్టి వ్యవహరించారు పోలీసులు. వీళ్ళకి ఫ్యామిలీస్ ఏమి ఉండవా, కుటుంబాలు ఏమి ఉండవా, భార్య పిల్లలు వీళ్ళకు ఉండరా? అసలు ఎంత మానవత్వం అది లేకుండా, అరే కోర్టును మేనేజ్ చేయడానికి పోలీసు పోతే మనం నమ్ముకునేదే కోర్టులను కదన్నా. ఇప్పుడు ఫాలో అవుతుండేదా లోకల్ పోలీసులు? లోకల్ పోలీస్ ఫాలో అవుతుండేది. అన్ను ఏం చేస్తున్నాను అబ్జర్వేషన్ చెప్తున్నాను. మీకు ఇద్దరు పర్సన్స్ కూడా పెట్టి కొంతమంది, ఇద్దరు కాదు 2-3. అసలు నాకు ఇంకా భయం ఏం వేసిందంటే నా ఫోన్ కూడా మొత్తం ట్యాపింగ్ చేసిరేమో అని అనిపించింది నాకు ఆ టైంలో కూడా. అంత పీక్ సిచ్యువేషన్. వచ్చిన కండిషన్ బెయిల్లో నేను మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత మా మిస్సెస్ ఉంది పక్కల. కండిషన్ బెయిల్ ఏంది, సో మండే పోయి సిగ్నేచర్ పెట్టాలి పోలీస్ స్టేషన్ రిజిస్టర్. మా ఆమె ఉంది, ఏం చెప్పాలి ఆమెకు? వెహికల్లో చౌరస్తాలకు వస్తే బండి ఆపిర్రు, చక్కగా స్టేషన్కి వెళ్ళాలి. బట్ ఈమెకి నేను ఏం చెప్పినంటే, సార్ ఏదో గిఫ్ట్ ఇస్తాడంటమ్మా, నువ్వు వెహికల్నే కూర్చో, నేను లోపలికి పోయి తీసుకొని వస్తా గిఫ్ట్ అని లోపలికి పోయి సిగ్నేచర్ పెట్టి వచ్చిన నేను కండిషన్ బెయిల్. అంత దారుణమైన సిచ్యువేషన్ అప్పుడు. ఇంకా ఆ తర్వాత మరి కొన్ని కేసులు కూడా ఇంకా వరుస పెట్టి, అదేదో లాక్డౌన్ లా తిని బ్రతకడానికి ప్రజలు ఇబ్బంది. ఇంకో కేసు ఉంది కదా, ఎప్పుడు 2020లోనే, ఇది కూడా 186 and 504/34 IPC 67 Act. ఇది కూడా ఇదేం కేసు పెట్టిరు? రఘుకుమార్ సార్ అని కంప్లైంటెడ్ శ్రీ కె రఘుకుమార్, SI of Police, Shadnagar Traffic, came to PS and lodged a Telugu written petition in which he stated that one Satyanarayana, who is Raj News reporter, he is spreading one news against police through his WhatsApp number to different WhatsApp groups, that is Traffic Police Shadnagar take photos indiscriminately of vehicles which are going on the roads and send challans to vehicle owners by taking advantage of lockdown. So lockdown advantage గా తీసుకొని చలాన్లు అక్రమంగా చేస్తున్నారని మీరు వార్త రాసిరా? దీనికి కూడా కేసు పెట్టి, దాన్ని కూడా ఏంటంటే ప్రజలు తినడానికే ఇబ్బంది పడుతున్నారు. తినడానికి అప్పుడు లేదు అసలు. ఆ 7 నుంచి 8 వరకే టైం ఇచ్చారు కదా కోవిడ్ టైంలో. అందరూ ఒకటేసారి వెళ్తుంటారు ట్రాఫిక్ లో. టకా చలాన్ కొడితే కొంతమంది బాధితులు అప్రోచ్ అయ్యారు, అరే ఏందన్నా మాకు 1 hour టైం ఉంది, ఒకేసారి వెళ్తున్నాం కదా, దాన్ని కూడా ఇట్లా ఫోటోలు కొట్టి చలాన్ వేస్తే ఎట్లా బ్రతకాలి, ఎట్లా తినాలి ఏంది అని అంటే వాళ్ళ వర్షన్ తీసి రాసినాం. రాసిన దాని మీద కూడా ఎవరో సోషల్ మీడియాలో ఏదో మెసేజ్ పెట్టారని దీన్ని చేసి ఏదో పెట్టిరంట వాళ్ళ దాని మీద, పోలీసుల పనితీరు మారదా ఏదో పెట్టిరంట. దాన్ని బేస్ చేసుకొని మా డిపార్ట్మెంట్ కి నువ్వు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నావు ఏంది అని అదో కంప్లైంట్ ఇచ్చి. ఇంకేమున్నాయి ఇప్పుడు? నాకు 3 కేసులు, ఇంకా 2 కేసులు ఏమున్నాయి? అయితే విజయ్ కుమార్ అని హెడ్ కానిస్టేబుల్, 2 వ్యక్తుల మధ్యలో చిన్నగా ఏదో పాలు వాళ్ళ మధ్య పంచాయతీ, ఏదో ల్యాండ్ సివిల్ డిస్ప్యూట్ జరుగుతుంది వాళ్ళ దగ్గర. కంప్లైంట్ ఇవ్వకముందే అప్పుడు రామకృష్ణ అని సిఐ ఉన్నాడు. కంప్లైంట్ ఇవ్వకముందే ఒక హెడ్ కానిస్టేబుల్ ఆ రైతు పొలం దగ్గరికి పంపించి అతని కంప్లైంట్ లేదే చొక్కా పట్టి గుంజుకొచ్చిండి.
సివిల్ మ్యాటర్లో పోలీసు స్టేషన్ లో కంప్లైంటే లేదు. రైతును పోయి లాగుతుంటే అది నా వృత్తిలో భాగంగా నేను వీడియో తీసిన. ఆ రైతు నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పండి సార్, నేనే వస్తా పోలీస్ స్టేషన్ కంటుండు. లేదు సిఐ తీసుకురమన్నాడు రా అని ఆయన తీసుకొని వస్తుంటే అది వీడియో తీసి సివిల్ కేసులో పోలీసుల జోక్యం అని ఒకటి రాసిన. ఆ తర్వాత అది కొన్ని టీవీ ఛానల్లో కూడా టెలికాస్ట్ అయింది. అది ఇది పోలీస్ సెటిల్మెంట్. ఓకే, నయములుగా మారుతున్నారు పోలీసులు షాద్ నగర్ లో అని మీరు వార్త రాశారు. నేను వార్త రాసి ఇది ఈ వీడియోతో పాటు టెలికాస్ట్ అయింది పోలీస్ సెటిల్మెంట్ అని. ఓకే, దీని మీద ఆయన నా విధులకు ఆటంకం కలిగించని ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అదో కేసు. దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఎవ్వరు కూడా పోలీస్ స్టేషన్ లో వీళ్ళిద్దరు రైతులు కంప్లైంట్ ఇచ్చుకోలే. ఫోన్ లో చెప్పిర్రు సార్ ఇదేదో అంటే వీళ్ళు పోవడం, సివిల్ కేసులో జోక్యం చేసుకోవడం, రైతులను గుంజడం, వన్ సైడ్ ఎవరినో కొట్టడం, ఇంకోళ్ళకి అన్యాయం చేయడం, ఇది జరిగింది. దీంట్లో ఈ కేసులో నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన. ఇతనికి కానిస్టేబుల్ నోటీసులు కూడా పోయినా. నాకు కాల్ చేసిండు, అన్న ఏందన్నాను నా మీద వేసిన రిట్ పిటిషన్ అంటే, మరి మా మీద కూడా కేసులు చేస్తే మేమేం చేయాలి సార్? మీకంటే ప్రభుత్వాలు అడ్డగా ఉంటాయి పోలీసులు, మాకెవరు ఉంటారు? మాకు న్యాయస్థానాలే తప్ప, గౌరవ న్యాయస్థానాలే తప్ప మాకేం లేదు కదా అంటే, లేదు నేను మాట్లాడతా. సరే, ఇట్లా మొత్తం 5 కేసులు అన్న. 5 కేసులకు 3 నెలలకు 2 నెలలకు నెలకు ఎంత ఖర్చు పెట్టి ఇప్పటి వరకు నాకు 2,50,000 వరకు ఖర్చు కోర్టు. 5 కేసులలో తిరుగుడే ఏముంటది? పొద్దున లేస్తే అసలు ఈ రోజు ఏం కేసు ఉంది ఏంది మళ్ళీ ఏమైతే అంటే వారెంట్ అవుతుంది అది అటెండ్ కాక. అవును, అదొక భయం. వారెంట్ అయితే అడ్వకేట్ కూడా ఇస్తూనే ఉండాలి, ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తిరుగుతా ఉండాలి, ఫోన్లు చేస్తుండాలి. వాళ్ళకు ఫోన్ చేసినప్పుడల్లా ఎంతో కొంత సరే వాళ్ళ దాంట్లో వాళ్ళు మనకు పనిచేసి ఉంటారు కాబట్టి చేస్తుండాలి, పోతుండాలి. ఇదే సరిపోయింది నాకైతే. ఈ 10 years అయితే చాలా దారుణంగా అయిపోయింది నా లైఫ్. ఇప్పుడు ఈ కేసులు ఇప్పటికైనా వీళ్ళు తీసేయాలిగా మరి ఏమన్నా మీరు అంటే కొంతమందికి అయితే రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చినాం. కొంతమంది మేధావుల దృష్టికి, హరగోపాల్ సార్ కావచ్చు, లేకపోతే కోదండరామ్ సార్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. అంటే ఆ హయాంలో అట్లా జరిగిన అరాచకాలు, ఆ నిర్బంధాలు అట్లా జరిగినాయి. ఆ స్వేచ్ఛ లేకుండే 7వ గ్యారంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ 7వ గ్యారంటీ తెలంగాణలో స్వేచ్ఛ ఇస్తామన్నారు. ఆ స్వేచ్ఛలో భాగంగా కొద్దిగా ఈ కేసులు కూడా పెట్టిన ఇవన్నీ ఫాల్స్ కేసులే. ఇవన్నా తీసేయండి, ఆ పాలనలో అట్లా జరిగింది అనేది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. మేము కూడా చిన్న అగ్రికల్చర్ వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చి కమ్యూనిటీ మీది బీసీ గౌడ్స్ ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఉదయం పని చేసుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ సాయంత్రం స్కూల్ కాలేజ్ అయిపోయినాక వెళ్ళి మళ్ళీ అగ్రికల్చర్ పని చేసుకొని ఇట్లా వచ్చిన వాళ్ళం. అంటే ఆ పేద అగ్రికల్చర్ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ప్రజల సమస్యలు ఏంటో తెలుస్తాయి మనకు. ఒక రైతు తనకు అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళిన న్యాయం జరిగితే మన దగ్గరకు వస్తాడు. ఆ బాధలు మనం అనుభవించి వచ్చినాం కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని కొట్లాడతాం. పోలీస్ స్టేషన్ లో పోలీసులు తాగుతున్న వీడియోని ఎట్లా మీరు షూట్ చేశారు? ఎట్లా నందిగామ పోలీస్ స్టేషన్ ధైర్యంగా ఎట్లా వెళ్ళగలిగారు మీరు? నందిగామ పోలీస్ స్టేషన్ లో ఈవినింగ్ 7:30, 8 o'clock నుంచి అక్కడ ఆల్రెడీ వీళ్ళు మందు కొడుతున్నారు అనేది మనకు కొద్దిగా సమాచారం వచ్చింది. వస్తే సరే అని వెళ్ళినాం. అప్పటికి 8:30, 9 అయింది. వాళ్ళు చాలా అప్పటికే వెళ్ళిపోయారు, లోడ్లోకి వెళ్ళిపోయారు. తర్వాత డైరెక్ట్ లోపలికి వెళ్ళినాం. వెళ్ళి చూస్తే ఒక ఆయన మందు గ్లాస్ పట్టుకుంటూ పక్కన మందు బాటిల్స్ ఉన్నాయి, సిగరెట్ తాగుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. అప్పటికి ఆ విజువల్స్ మనం షూట్ చేసినాం. అంటే ధైర్యం అంటే చాలా మంది కూడా కొంతమంది జర్నలిస్టులు భయపడే పరిస్థితి. ఒకవైపు అప్పుడు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు, పోలీసు నిర్బంధ కాండం అంటే దారుణం. ఇంకా జర్నలిస్టులో ఇవేయండి వీళ్ళని లోపల అనే పర్సన్ అవసరం అయితే వీళ్ళ మీద ఇంకా అడ్డదిడ్డంగా కేసులు పెట్టి చేయడం. ఆ సిచ్యువేషన్లో పోయినాం, ఆ విజువల్స్ తీసుకున్నాం, బయటకు వచ్చేసినాం. అప్పటికే ఉన్నత స్థాయి అధికారులకు కూడా పోయింది సమాచారం. వాళ్ళు వచ్చారు, మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడుకోండి అంటే వాళ్ళు వచ్చి చాలా మటుకు రిక్వెస్ట్ చేసారు. కానీ మనం ఏంటంటే ఈ దాన్ని కూడా మనం బయటికి సమాజానికి చూపించాలి, ప్రజలకు తెలియాలి. ప్రజలే తప్పు చేస్తారనేది కాదు కదా. ఇక్కడ ప్రజలకు సేవ రక్షణగా ఉండే వ్యవస్థనే ఈ రకంగా ఉంటే ఇంకా ఏంది సొసైటీలో అనేటట్టు. మీకు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఇట్లా మనం ఇంకెన్ని రోజులు చేస్తాం? అంటే మీరు ఇంత ఒక ఇండివిజువల్గా మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మీకు బ్యాక్ ఎండ్ కూడా ఒక వ్యక్తి కూడా ఎవరు లేరు, ఇంకెవరు లేరు. సరే మీ కమ్యూనిటీయో లేకపోతే పబ్లికో లేకపోతే ఫ్రెండ్సో వీళ్ళు సపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఎంతవరకు ఉంటారు? బాగా చేస్తున్నాం అని ఎంతవరకు ఉంటారు? ఎక్కడైనా ధైర్యం ఎట్లా వచ్చింది నీకు? ఎక్కడైనా ప్రజలే మనని కాపాడుకుంటారు. అది ఏ సిచ్యువేషన్ ఉన్నా, మన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా. అదే నాకు కూడా ప్రజల మీద ఆ నమ్మకం, ప్రజలు కూడా నేనంటే ఆ నమ్మకం. ప్రజలే ఏ సిచ్యువేషన్ నాకు వచ్చిన దాంట్లో నాకు మీద కేసులు పెట్టినా, నన్ను అరెస్ట్ చేసినా, నన్ను ఏం చేసినా ప్రజలే వచ్చిర్రు, ప్రజలే నన్ను చర్య తీసుకున్నారు. మనం ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళు కూడా మనని ఆదుకుంటారు కాబట్టి సరే అంత పెద్ద ఎత్తున కాకపోయినా నా శక్తి మేరకు నాకు సాయం చేసే ప్రజలే
తలా ఇంత ఇంత చేసుకొని నన్ను కాపాడుకురు, నేను వాళ్ళకు నేనేందో తెలుసు కాబట్టి వాళ్ళే నన్ను కాపాడు. పోలీసులు నజర్ పెట్టిరా మీ మీద? చాలా సజ్జనారు ఉంటుండే కదా, మీరు తెలుసా ఆయనకు? తెలిసైతే ఖచ్చితంగా అట్లా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి జరిగిందే కొట్టాలి ఈసారి దెబ్బ, రిమైండ్ చేయాల్సిందే అనేది ఫిక్స్ అయి కూర్చున్నారు వాళ్ళు. ఒకసారి రిమైండ్ చేస్తే ఇవన్నీ ఆగుతాను. అట్లా ఎందుకుంటది? కేసులు పెడితే జైలుకి పోతే ఏం తగ్గుతామా? ఇప్పుడు ఏం తగ్గలేదు కదా, మళ్ళీ అదే సిచ్యువేషన్. ఇప్పుడు మన ఏంటంటే నేను మొదట విద్యా వైద్యం మీద చాలా దృష్టి పెట్టినాను నేను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ కూడా అసలు పేద విద్యార్థులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏవి కూడా లేవు. అసలు విద్యా వ్యవస్థ డిప్యుటేషన్ పేరుతో ఉపాధ్యాయులు మొత్తం బడులకు ఎగనామని పెట్టేస్తే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ స్కూళ్ళకు మొత్తం సర్వనాశనం చేసేసి, దానికి తోడు వైద్యం ఎక్కడ కూడా పేద ప్రజలకు వైద్యం అందలేని పరిస్థితి. ఇక రైతుల అవన్నీ మనం ఒకసారి వాటి మీదనే ఫోకస్ పెట్టి రాసినాము. చివరికి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సిఐ వచ్చిండు. ఆ తర్వాత నేను జైలుకి పోయి వచ్చిన తర్వాత పెళ్లి ఇదంతా తర్వాత ఒక సిఐ నన్ను పిలిచిండు, వద్దు ఇక మీదట నో పోలీస్ యాంటీ, నో పోలీస్ ఏం రాయకు, పోకిగా ఏమన్నా ఉంటే మేము సపోర్ట్ చేస్తాం. ఇట్లా ఇది సింపుల్ గా నాకు ఇట్లా చెప్పడం. సరే సార్ మంచిది, ఓకే. తర్వాత మన పని మనం చేసుకుంటా పోతే ఒక స్టోరీ రాసి ఆయన డైరెక్ట్ ఫోన్ చేసిండు. మీకు చెప్పాము ఆల్రెడీ, మీరు అట్లే పోతున్నారు సత్యనారాయణ, మీ తీరు మార్చుకోండి, ఎందుకు యాంటీ పోలీస్ ఏం సాధిస్తారు దాంతో? ఆయనకు చెప్పినాను, మీ దగ్గర న్యాయం జరగకనే నా దగ్గరకు వచ్చింది సార్, కాబట్టి కంపల్సరీ దాన్ని ఫోకస్ చేయాల్సిందే. చేసినామని ఏమేమి స్టోరీలు రాశారు? ఇంకా మీరు ఎట్లాంటి స్టోరీస్ ఎక్కువగా ఫోకస్ చేశారు? అంటే ప్రభుత్వ భూములు కబ్జాలు, సివిల్ కేసులలో పోలీసుల జోక్యం. మా దగ్గర ఆ రియల్ ఎస్టేట్ ఏందో మరి, షాద్ నగర్ అంటేనే ఇంకా బండ్ల గణేష్ గారు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఒక అది. ఇక దాంట్లో అక్కడికి వచ్చే పోలీస్ ఆఫీసర్లకు కొంతమంది చెప్తుంటారంట, అరే షాద్ నగర్ జాగ్రత్త, కానీ జాగ్రత్తగా ఏముండదు. వచ్చిన ప్రతి ఆఫీసరు సివిల్ దీని మీదే దృష్టి పెట్టడం చేయడం, తర్వాత అటాచ్ కావడమో, సస్పెండ్ కావడమో, ఇంకోటో సైన్స్ కర్నల్ జరుగుతూనే ఉంటాయి. అదొకటైతే విద్యా వైద్యం. తర్వాత గ్రామీణ ప్రాంతాలకు ఎక్కడ కూడా ఇప్పటికీ అసలు రోడ్లు కానీ రవాణా సౌకర్యం కానీ గిరిజన తండాలకు ఎక్కడా ఉండదు. రంగారెడ్డి జిల్లాలో చివరి బార్డర్ షాద్ నగర్ దాటినాక అక్కడికి పోతే అక్కడ మైబనారు, అక్కడ వికారాబాద్, రంగారెడ్డి 40-50 కిలోమీటర్లు పోతే చివరి బార్డర్. అసలు ఇప్పటికీ కూడా ఏమి ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి కానీ ఆ గిరిజన తండాల గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏమీ మారలే, ఎట్లేసింది అట్లే ఉంది. మొన్న ఈ మధ్యలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల కూడా ఏదో ఈ బదిలీలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు చేసిర్రు. అక్కడ పోయి చూస్తే అసలు మొత్తం బడులని మూతపడే పరిస్థితి ఉంది. మరి అలాంటివి మనం చూస్తూ ఊరుకోలేం కదా, రాష్ట్రం చూపిస్తాం సమాజానికి. దాని మీద దృష్టి పెట్టి ఇంకా కేసులు పెడితే ఏదో వీళ్ళు అణగదొక్కబడితే అట్లే ఉంటారు అనే కోణం ఏ ప్రభుత్వమైనా మానుకోవాలనేది. సో మరి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, మరి ఇప్పుడు కూడా అట్లే రాస్తున్నారా మీరు వార్తలు? లేదు అంటే ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉండేది మీడియా. ఇక ఈ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మనం ప్రజల వైపు ఉండాల్సిందే, ప్రజల వైపే ఉంటాము. ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా. మొన్న ఈ షాద్ నగర్ లో మహిళను కొట్టిన దాని మీద కూడా మీరే ఫోకస్ చేసినట్టున్నారు కదా? అవునా, అది కూడా ఏంటి అంటే అసలు దాంట్లో జరిగింది ఏంటంటే ఒక 10 మంది విలేకరులు అంతా ప్రెస్ అంతా కలిసి ఆ బాధితురాలు ఇంటికి వెళ్ళాం. ఫస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె లోపల ఇంట్లో ఉంది, గాజులన్నీ తీసేసి ఆమెకు ఏమి లేవు, ఖాళీ కూర్చుంది, కాళ్ళు కూడా దగ్గరకు రాలేని పరిస్థితి. పోయి ఆమె దగ్గర మొత్తం ఏం జరిగింది అనేది తీసుకున్నాం, డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అట్నుంచి ఏసీపీ గారి నేనేమన్నానంటే మా జర్నలిస్ట్ మిత్రులతో ఫస్ట్ మనం ఆ 3rd డిగ్రీ అప్లై చేసిన అంటున్నారు కదా, అది వాస్తవమా కాదా? అసలు ఇక్కడ బాధితురాలు వర్షన్ తీసుకున్నాం, సెకండ్ ఆఫీసర్ వర్షన్ తీసుకుందాం, ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎవరో ఆయన దగ్గరికి వెళ్దామంటే మన ప్రెస్ మిత్రులు లేదు పై ఆఫీసరు ఏసీపీ గారు కదా, ఏసీపీ గారి దగ్గరికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళే వరకు మనోళ్ళు కూర్చున్నారు. పోతే ఆయన ఏమేమి జరిగింది ఇట్లా జరిగిందో మొత్తం డైరీలో నోట్ చేసుకొని నాకు మేబీ నా డౌట్ ఏంటంటే ఆయనకు కూడా తెలిసినట్టుంది అంతలోపే, అది తెలిసింది కాబట్టి ఆయన మా ముందర డైరీ తీసుకొని నోట్ చేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళకు మేము న్యాయం చేస్తాం, అవసరం అయితే అప్పటికే అంటుండే ఆయన, న్యూస్ బయటికి స్ప్రెడ్ రాలేదు, ఏ పత్రికలో రాలే. అప్పటికే సార్ ఏమన్నాడంటే వారి మీద మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము, మీరు చెప్తున్నారు కాబట్టి. ఏసీపీ ఏం పేరు? రంగస్వామి. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని మా ముందరనే చెప్తున్నారు మీరు. నేను అప్పుడు ఒక మాట అన్నా, సార్ మీ పోలీసుకు మీకంటే ప్రభుత్వం అండగా ఉంటుంది, అదే ప్రభుత్వం అయినా, కానీ ప్రజలకు ఎవరు ఉండరు సార్, ఇట్లా మాలాంటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, కానీ అక్కడ బాధిత కుటుంబానికి ఎవరు అండగలేరు. మేము ఉంటాము, హాస్పిటల్ చూపిస్తాము అని ఏం చేసిండు, మేము బయటకు వచ్చేసినాం. నేను అక్కడ చెప్పినాను, ఇట్లా కాదు, ఒకసారి మనం ఆలోచించుకొని చూద్దాం, ఈ వార్త రాయాలన్నా ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఏం చేయాలనేది మనం చూద్దాం, మనం ఖచ్చితంగా
బాధితురాలు వైపే ఉండాలి. పోలీసుకు ఇవాళ కాకపోయినా రేపైనా ప్రభుత్వాలు అండగా ఉంటాయి, నిలబడతారు. అది ఏ ప్రభుత్వం. బయటకు వచ్చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆ బాధితురాలని అక్కడికి పిలిచేసారు. ఎక్కడికి? స్టేషన్ ఏసీపీ కార్యాలయం దగ్గరకు వచ్చేసింది. లోపలికి వెళ్ళారు. మీ మెడికల్ ఖర్చుల కోసం 5,000 ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాం, మీరు చూపించుకోండి. మీరు ఇక్కడ ఉంటే కొద్దిగా వాళ్ళు వీళ్ళు ఇబ్బంది అంటారు కదా, మీరు ఊరు వెళ్ళండి అంటే వాళ్ళని సొంత ఊరు పాపరేట్ కూడా పంపించారు, ఆడికి పంపించారు. అయితే ఇక్కడ అసలు పోలీసు వాళ్ళు థర్డ్ డిగ్రీ కావచ్చు, కొట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చేయకపోతే మెడికల్ ఖర్చులకు డబ్బులు ఎందుకు ఇస్తారా మీకు? మీ కుటుంబానికి మేము ఏం కావాల్సిన మీకు మేము సపోర్ట్ గా ఉంటామని ఎందుకు చెప్తారో ఆ హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అక్కడే దొరికిపోయారు కదా, అక్కడే దొరికిపోయారు. దాని తర్వాత పత్రికలు, వివిధ పత్రికల్లో కూడా ఏమేం చేసినా అనేది వివరణ కూడా రాశారు. ఇట్లా చేసారు. మీకు పోలీసులు ఆయన మళ్ళీ రామరెడ్డి ఏమైనా ఫోన్ చేసిండా? నాకు వార్త వచ్చిన మరుసటి రోజే కాల్ చేసి, మీరేమని రాసిరు వార్త? అదే దళిత మహిళపై థర్డ్ డిగ్రీ అనేది రాసినాం. దాంట్లో స్పెసిఫిక్ గా ఆయన వివరణ తీసుకున్నా. నేను వార్త రాసేటప్పుడు ఆయన ఫోటోతో సహా ఆయన వివరణ క్లియర్ గా రాసిన. దాంట్లో ఎవరు ఫిర్యాదు చేశారంటే నాగేంద్ర ఫిర్యాదు చేసిర్రు. ఏమని ఫిర్యాదు చేసిండ్రు? అన్నోన్ పర్సన్, గుర్తు తెలియని వ్యక్తులు బంగారం చోరికి గురైందని ఫిర్యాదు చేసిండ్రు. మరి దీంట్లో మీరు సునీతను తీసుకెళ్లి కొట్టిరు కదా, సరే విచారణ చేసిరో కొట్టిరు. ఇప్పుడు అన్నోన్ పర్సన్ అని ఫిర్యాదు ఉంది, కంప్లైంట్ ఉంది, ఎఫ్ఐఆర్ లో ఈమె పేరు లేదు అని అంటే ఆయన ఏమంటాడంటే లేదు ఆమెనే దొంగతనం చేసింది, ఆమెను 1-2 days లో రిమాండ్ చేస్తున్నా అన్నాడు. అప్పటికే ఎఫ్ఐఆర్ అయ్యి 10 days అవుతుంది కదా. దొంగతనం కేసులో 3-4 days రిమాండ్ చేస్తారు. ఎందుకు ఈమెను రిమాండ్ చేయలేరు మీరు అంటే, నేను లే బ్రదర్ నేను చేస్తా అన్నాను, చేస్తా అని అన్నాడు. ఆ తర్వాత ఏంటంటే, ఒకవేళ ఈమె ఎఫ్ఐఆర్ లో ఈమె ఫుల్ పేజ్ గా ఈమె పేరు లేదు కదా, ఈమెనే దొంగతనం చేయకపోతే మీరు కొట్టిన దెబ్బలు ఆమెకు తిరిగి వస్తాయా? లేదు మీరు కొట్టలేదు అంటున్నారు కదా, సీసీ ఫుటేజ్ మీరు బయట పెట్టగలుగుతారా? ఆ పోలీస్ స్టేషన్ లో ఆమె మూర్ఛ వ్యాధి వచ్చి కింద పడ స్పృహ తప్పి. ఇంకా దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఫిర్యాదుదారుడు నాగేంద్ర కుమార్ ఎవరైతే ఫిర్యాదు చేసిండో ఫిర్యాదుదారుతోనే జమీనతు రాసుకొని మీ ఇంటికి పంపించారు వాళ్ళ కార్ల. ఒకవేళ ఆ దెబ్బలు తట్టుకోలేక ఆమెకి ఏమన్నా జరిగిన ఉంటే దీనికి ఫిర్యాదుదారుడైన నాగేంద్ర కుటుంబం మీద నెట్టేస్తురేమో పోలీసు వాళ్ళు. అంతే కదా, మాకు సంబంధం లేదు, వాళ్ళే తీసుకుపోయారు, మాకేం తెలియదు దీంట్లో. అంటే ఇక్కడ 2 దళిత కుటుంబాలే, ఇద్దరికి న్యాయం జరగాలి. ఒకవేళ బంగారం పోతే అది చట్ట ప్రకారం రికవర్ చేసి ఇవ్వాల్సిందే. చాలా పోతుంటాయి, అందులో పోలీసులు ఎంతవరకు రికవర్ చేసి ఇస్తారనేది మనం చాలా కేసులలో చూసినాం. ఇది ఆ దళిత మహిళ దాంట్లో జరిగిన థర్డ్ డిగ్రీ కేసు. రామరెడ్డి ఫోన్ చేసిన నాకు మరుసటి రోజు వార్త వచ్చిన తర్వాత ఫోన్ చేసిండు. అది వాట్సాప్ కాల్ చేశాడు. వాట్సాప్ కాల్ చేసి, ఆ బ్రదర్ నేనేం కొట్టలేదు, కొద్దిగా వీడియో డిలీట్ చేయండి. అదే సార్ ఏముంది, మీ వివరణ కూడా రాసిన, అక్కడ కూడా రాసిన, వాళ్ళు కూడా కేసులు పెట్టొచ్చుగా. మీ వార్త ఒకవేళ తప్పైతే కంప్లైంట్ చేయొచ్చు కదా. దానికి కూడా వాళ్ళు సెర్చ్ చేసిరు, ఏంది అసలు సత్యనారాయణ ఏంది అనేది ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసిరు. ఇంకా కొంతమంది కూడా దానికి డీటెయిల్స్ కూడా ఇచ్చిరంట. ఆ గతంలో కూడా యాంటీ పోలీస్ కాదు, ఇప్పుడు ఇక్కడ బాధితురాలు అంత దారుణంగా బిహేవియర్, హీనంగా హింసించబడి ఉంటే రాయకుండా ఎట్లా ఉంటామన్నా మనం? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, చాలా మంది జర్నలిస్ట్ అనగానే రకరకాల సెక్షన్స్ లో రకరకాలుగా చర్చించుకుంటారు. వీళ్ళంతా కలిసి వసూలు చేస్తారని కొంతమంది అనుకుంటారు. అట్లా కూడా ఉన్నారు, లేరని మనం అనడానికి ఏం లేదు. అట్లా ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, కొంత చూసి చూడనట్టు వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి మీరేం ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలకు మనం వ్యక్తిగతం అనట్లే, వృత్తిలో భాగంగా చాలా మంది కూడా ఇప్పుడు నడుస్తా ఉంది. వాట్సాప్ లో ఏదో మెసేజ్ పెట్టి రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు యాజమాన్యాలు జీతాలు ఇవ్వవు. ఇప్పుడు టౌన్ లో పనిచేసే, నియోజకవర్గాల్లో పనిచేసే రిపోర్టర్లకి వాళ్ళకి శాలరీసే ఇవ్వరు కదా. నాకు తెలుసు కదా, నేను కూడా పనిచేసి వచ్చిన వాడిని కదా. సో వాళ్ళకి జీతాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఆ కుటుంబాలని పోషించుకోవడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. సో మీరు ఎట్లా సర్వైవ్ అవుతున్నారు, ఎట్లా సాధ్యం అవుతున్నది మీకు? అంటే ఒకవైపు ప్రశ్నిస్తూ కోర్టులు తిరుగుతూ ఇదంతా ఎట్లా చేసుకుంటున్నారు మీరు? అంటే నేను పెద్దగా అందరిలాగా నేను విలాసవంతమైన జీవితాలు గడపాలని, ఆ లైఫ్ మెయింటెనెన్స్ చేయాలని నాకేముండదు. నాకు చిన్నగా నెలకు 4,000 రెంటు అది చేసుకుంటూ కుటుంబ, అంటే అగ్రికల్చర్ అటు నుంచి కూడా నాకు ప్రోత్సాహం ఉంది. అటు నుంచి నాకు కావాల్సిన సరుకులు వస్తూనే ఉంటాయి. ఇక్కడ నేను చేసే అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ లో కొంత నేను సమకూర్చుకొని ఆ నెల వరకు కంప్లీట్ చేసుకొని మిగతాది ఇలాగే నెట్టుకుంటూ వస్తాను తప్ప, అంటే మిగతా వాళ్ళు కూడా మీరు అన్నట్టు కొంతమంది అట్లా వ్యవహరిస్తున్న వాళ్ళు ఉండొచ్చు అనిపిస్తుంది మనకు ఈ సొసైటీలో. కానీ అది ఇప్పుడు అన్నిట్లో ఉన్నారు, అది అన్ని వ్యవస్థలో ఉన్నారు, మన దీంట్లో కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళు కరెక్ట్ రాంగ్ అనేది ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయానికి సంబంధించి, వృత్తిలో భాగంగా మాత్రం అట్లా చేయడం. అంటే ఒక వ్యక్తి అన్యాయానికి గురి అయినోడే న్యాయం కోసం మన దగ్గరకు వస్తాడు, కానీ మనం ఆయననే మనం అన్యాయంగా మళ్ళీ చేసి పక్కదారి పట్టించడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచన. అందులో భాగంగానే నేను అట్లా ఈ రూటే కరెక్ట్ మనకు సరైంది అనేది
ఎంచుకున్నాను. సో మీ ఫ్యామిలీలో నుంచి ప్రెజర్ ఏం రాదా? మరి ఎందుకు ఇవన్నీ కేసులు ఏంది, ఉండాల్సిందే మనం ఇక్కడే ఈయనే కొట్లాడితే ఎట్లా అన్న ఇది రాదా? అంటే పెద్దగా వాళ్ళకు ముందు తెలియదు, తర్వాత ఇవి కూడా నేను పెద్దగా తెలిస్తే వాళ్ళు పెద్దగా అంటే ఐడియా అట్లా చదువుకున్న వాళ్ళు అట్లా కాబట్టి అంతవరకు కూడా పోనీయలేదు. ఓకే. కానీ తర్వాత ఏదైతే ఈ కేసులో అరెస్ట్ వరకు ఈ జైలుకు పోయి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ తెలిసింది వాళ్ళకు కూడా తెలుసు, సరే ఫేస్ చేసుకోగలుగుతాడు, ఓకే, ఎదుర్కోగలుగుతాడు, ఫేస్ చేసుకోగలుగుతాడు, ఆ ధైర్యం ఉంది అనే దాంట్లోనే వాళ్ళు సరేలే ఇంకా నీ ఇష్టం అనేటట్టు కూడా చెప్పేసారు. తర్వాత వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏం కాదు చెప్పాను కదా మా నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడే పోలీసు వాళ్ళు మొత్తం చుట్టుముట్టి తీసుకొని పోయారు, అప్పుడే నేను చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చిన, ఏం కాదులే అని. వాళ్ళు కూడా ఫేస్ చేయగలడు అనే దాంట్లోనే ఉన్నారన్నమాట. స్టార్టింగ్ లో మాత్రం ఎందుకు ఇవన్నీ అని మాత్రం మా అమ్మ చాలాసార్లు, ఎందుకు నీకు ఇదంతా ఏమొస్తుంది దీంతోనా, ఇక్కడ మనకు భూమి ఉంది కదా చేసుకోవచ్చుగా, ఇక్కడ బ్రతకొచ్చు కదా, అవన్నిటితోనే ఎందుకు, వ్యవసాయం ఉన్నాయి, పాలు ఉన్నాయి, ఏదో ఇక్కడ చేసుకొని నువ్వు ఇక్కడ ఉండొచ్చు, ఎందుకు నీకు లేక కాదు కదా, ఇవన్నీ మీద ఎందుకు వేసుకుంటావు అనేది కూడా కొన్నిసార్లు గతంలో చర్చకు వచ్చినాయి. తర్వాత ఎవరో ఒకరు ఉండాలి మళ్ళా ఇట్లా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కొద్దిగా హ్యాపీగానే ఉన్నారు కొన్ని విషయాల్లో. ఇది అని అంటే కొంతమంది ఊర్లలోకి వెళ్తుంటారు కదా, అప్పుడు చెప్తుంటారు, రాగో మీ కొడుకు దీని గురించి వార్త రాసిందంట కదా, ఇట్లానే అంట కదా, కొంతమంది ఇట్లా చెప్పుకుంటారు అనేటప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూడా కొద్దిగా సంతోషంగా ఫీల్ అవుతారు కదా, అంతే ఇంకా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామని? నెక్స్ట్ ఏముంటది ఇప్పుడు, యూనియన్ లో కూడా ఉన్నారా? నేను జర్నలిస్ట్ యూనియన్ లో కూడా ఉన్నాను. ఏ యూనియన్ మీది? తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, రంగారెడ్డి జిల్లా గతంలో సెక్రటరీగా పనిచేశాను, ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాను. జిల్లా ప్రెసిడెంట్? జిల్లా ప్రెసిడెంట్. ఓకే. ఏజ్ ఎంత ఇప్పుడు? 34. ఓకే. సో 34 years కి డిస్ట్రిక్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యారు మీరు. సో ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేస్తుంటారా? జర్నలిస్టుల దాని మీద కూడా నేను మీలాంటి నికటసైన జర్నలిస్టుల మీద పెట్టినప్పుడు కానీ, అరెస్ట్ చేసినప్పుడు కానీ, మరి మల్లన్న మీద కేసులు పెట్టినప్పుడు కానీ, కొంతమంది జర్నలిస్టులు ఎక్కడ దాడులు జరిగినా కూడా యూనియన్ త్రో కావచ్చు, మా జర్నలిస్టులు మిత్రులతో కలిసి రకరకాల నిరసన కార్యక్రమాలు చేసిన, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కావచ్చు, అంబేద్కర్ విగ్రహం దగ్గర కావచ్చు, జర్నలిస్టులకు ఇండ్లు కేటాయించాలని షాద్నగర్ లో నేను ఒక నిరాహార దీక్ష కూడా, మా జర్నలిస్ట్ యూనియన్ త్రో నిరాహార దీక్ష కూడా, ఆ కార్యక్రమం కూడా చేసినాం అనమాట. ఇప్పుడు దాని బేసికల్నే షాద్నగర్ లో కొంతమంది అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ఒకటి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది మాకు. దాంట్లో ఏంటంటే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకురావాలని, జర్నలిస్టుల మీద అక్రమ కేసులు గతంలో ఏవైతే గత ప్రభుత్వం హయాంలో కేసులు పెట్టారో ఆ ఫాల్స్ కేసులు అన్నింటినీ ప్రభుత్వం ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తాం. మార్పు కనిపిస్తున్నదా తెలంగాణలో 8-9 నెలల తర్వాత? ఏం గమనించినారు మీరు ఒక జర్నలిస్ట్ గా? మార్పు అంటే ముఖ్యమంత్రి గారు గతంలోనే 6 గ్యారంటీలు కాక స్వేచ్ఛ సమానత్వం అనేది ఒక 7వ గ్యారంటీగా మేము అమలు చేస్తామని అంటున్నారు. సరే, ఇంతవరకు ఉన్న కొద్దిగా స్వేచ్ఛ కనిపించినా మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది. అంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆకలిని, తిండిని దేన్నైనా భరించగలుగుతారేమో కానీ నిర్బంధాలను, ఈ అక్రమాలు వీటిని భరించలేరు. కాబట్టి మనం నిరుద్యోగుల దాని మీద చూసినాం, పోలీసుల వ్యవహార తీరు అదే తీరుగా కనిపిస్తుందేమో. మరి జర్నలిస్ట్ ను కూడా చొక్కా బట్టి నెట్టేయడం, ఒక రిపోర్టర్ని, ఒకరిని కాదు చాలా మందిని కూడా అట్లే చేశారు. ఆ తర్వాత పోలీసుల తీరు మళ్ళీ ఇప్పుడు మనం చూసాం, ఏది మహిళ పైన 3rd degree వ్యవహారం కావచ్చు, ఇవి మారాలని అనుకుంటున్నాం. మనం మారాలి, మార్పు రావాలి. రైతులకు, ప్రజలకు ఇప్పుడు విద్యా వైద్యం మీద మెయిన్ గా దృష్టి పెట్టి ఆ మార్పు తీసుకురావాలనేది మనం అనుకుంటున్నాం. సో మరి ఎందుకు ఒక షాద్నగర్ ఆ పరిధికే మీరు పరిమితం అయిపోయారు? మొత్తం స్టేట్ వైడ్ జర్నలిస్ట్ గా అన్నిటి మీద ఫోకస్ చేయొచ్చు కదా, మీకు సబ్జెక్ట్ ఉన్నది, మాట్లాడే కెపాసిటీ ఉన్నది, అండ్ ధైర్యం ఉన్నది కదా. ఇప్పుడు అక్కడ పెట్టిన కేసులకే కోర్టులకు తిరగలేక అట్లా అని ఏం లేదు, తిరుగుతాం, కంపల్సరీ చేస్తాం. నేను గతంలో కూడా కొన్ని ఇంట్లో పనిచేసినప్పుడు తిరిగాను. కొన్ని నా కుటుంబ పరిస్థితిలో అంటే అప్పుడు మ్యారేజ్ కాలేదు, సింగిల్ కాబట్టి ఏం చేసినా ఫేస్ చేసినా, పోలీసులు ఇళ్ళ దగ్గరకు వచ్చినా, విచారణలు చేసినా, సెల్ ఫోన్లు గుంజుకున్నా, అన్నిటికీ చట్ట ప్రకారం ఫేస్ చేసినాం. తర్వాత భార్య, పిల్లలు, కుటుంబం అనేది వచ్చిన తర్వాత ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. తర్వాత ఫర్దర్ గా మళ్ళీ మన పోరాటం మనం కొనసాగిస్తూనే ఉంటాం, అట్లేం లేదు. ఎక్కడైనా పనిచేయడానికి నేను ఏదైతే ప్రజల కోసం పనిచేయడానికి అయితే ఎప్పటికైనా సిద్ధంగానే ఉంటాయి. ఈ కేసులు ఇవి సరే రేపు నిలబడతాయా, నిలబడవా, ఇవన్నీ ఫాల్స్ కేసులు అనేటివి పెట్టిన వాళ్ళకు కూడా తెలుసు. అదేముంటదబ్బా, అది పోతుంది అని అనుకుంటేనే పోలీస్ ఆఫీసర్ కేసు పెడతాడు. అది ఫాల్స్ కేసు అనుకుంటేనే కేసు పెడతాడు. ఏదో భయపెట్టిద్దాం, ఇప్పటితో ఆగిపోతాడేమో అన్నది వాళ్ళ ఆశను, లేకపోతే ఇంకో ఆలోచనతో వాళ్ళు కేసులు పెడతా ఉంటారు. సో మనం ఎంతవరకు నిలబడ్డాం అన్నదే పాయింట్ ఇక్కడ. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది
ఒక జర్నలిస్ట్గా ఉండి తన ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఇట్లాంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. 33 జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, మండలాల్లో పనిచేస్తున్న నిఖార్సైన జర్నలిస్టులు ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా అంటే ఎంతో కొంతమందిని మనకు తెలిసిన వాళ్ళని పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకటే కాదు, ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ విషయానికి వస్తే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, లీడర్లు కూడా మనం తయారు చేయాలి. రాజకీయ వ్యవస్థతోనే మనకి ఏదైనా సాధ్యమవుతుంది. ఎవరి రాజ్యాధికారం రావాలన్నా మన వాటా మనకి దక్కాలి. సో అందులో భాగంగా ఈ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఆ యువత యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందన్నది కూడా మనం మన ఛానల్లో చూపించే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. అండ్ లీడర్స్, పొలిటీషియన్స్ యొక్క ఇంటర్వ్యూస్ కూడా చేద్దాం. సో ఖచ్చితంగా ఈ ఒక మార్పు దిశగా ఈ ఛానల్, తెలంగాణ కోసమే ఈ ఛానల్ మార్పు దిశగా ఈ ఛానల్ ఉంటుందని మాత్రం నేను మీకు హామీ ఇస్తున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి, చూస్తూనే ఉండండి.